ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చెను. ఆదికాండం 25:5. దేవుని వాగ్దానమునందుని విశ్వాసి. అబ్రహాము వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుకు ప్రాధాన్యత ఇచ్చాడు. రెండవది, వారసత్వంలో జ్ఞానం. అబ్రహాము మిగిలిన తన కుమారులకు బహుమానములను ఇచ్చి తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చుట ద్వారా ప్రాథమిక స్వాస్థ్యమును నిర్ధారించాడు. ఈ వచనం దేవుని ప్రణాళిక పట్ల అబ్రహాము నిబద్ధతను మరియు ఇస్సాకు శ్రేయస్సును స్థిరపరచాలని అతని కోరికను స్పష్టం చేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తులో మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. గలతీ 3:29. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.